హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మంచి టేస్టీ ఉప్మా. ఏంటి ఉప్మా మాకు రాదా ఏంటి, మేము చేసుకోలేమా అనుకుంటున్నారా అండి? వచ్చు, కానీ కొంతమందికి ఇందులో ఉన్న కొన్ని మేలుకోలు తెలియక పంటికి గమ్ములాగా అతుక్కోవడం, లేదంటే ఉడకపోవడం, లేదంటే ఈ ముక్కలు వేగకపోవటం, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇందులో చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయండి. అవి కనుక పాటిస్తే ఉప్మా సూపర్గా కుదురుతుంది. వారానికి 2 సార్లు చేయమని వెంటబడతారు. ఓకేనా? ఇది 1/2 కేజీ ఉప్మా రవ్వ అండి. కనిపిస్తుంది కదా, బొంబాయి రవ్వ. దానికి ఒక ఆనియన్, ఒక టమాటా సన్నగా తరగాలి. లావు లావు ముక్కలు తరగకూడదు. 4 పచ్చిమిర్చి, ఒక పిరికెడు పల్లీలు రెడీగా పెట్టుకోవాలి. అవి మంచిగా వేగాలండి, కరకరలాడేటట్టు. పల్లీలు ఏదో పచ్చి పచ్చిగా వేపేసి వదలకూడదు. వాటిని కూడా ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఓకేనా? ఈ అల్లం మాత్రం ఇలా తురమాలండి. చిన్న చిన్న ముక్కలుగా వేయొద్దు. ఉప్మాలో సన్నగా తురమాలి. తురిమితే ఇలా వస్తుందన్నమాట. ఈ యొక్క రవ్వని బాగా డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పైన వేపేసి ఫాస్ట్గా చేయకూడదు. బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపాలి. ఒక 1/2 స్పూను నూనె కూడా వేసి వేపాలన్నమాట. ఇందులోనే ఉంది ట్విస్ట్ అంతా. బాగా మంచిగా ఫ్రై చేయాలి. ఒక పక్క పల్లీలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపాలి. పచ్చి పచ్చిగా వేపకూడదండి, టేస్ట్ పోతుంది. ఇవి ఎప్పుడు వేయాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇది గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా డీప్ ఫ్రై చేయాలి. 1/2 కేజీ రవ్వకి ఈ గరిటెతో 2 గరిటెల ఆయిల్ కంపల్సరీగా పోయాలి. ఇప్పుడు తాలింపు వేగింది ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ వేద్దాం. ఇవన్నీ కూడా తాలింపులో వేసామండి. అల్లం తురిమాము, చూసాం కదా, ముక్కలుగా తరగకూడదు, చిన్నదాంతో తురమాలి. నెక్స్ట్ బాగా ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలి. ఆనియన్స్, టమాటాలు అన్నీ కూడా పైన ఉడకనించేసి ఎసరు పోయకుండా వీటిని బాగా మగ్గించాలి. మనం కొలతకి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు నిండా పోసి 3వ గ్లాస్కి ఇక్కడికి పోయాలి. కొంచెం తగ్గించి పోసుకోవాలన్నమాట ఎసరు. ఇవి చూడండి ఆయిల్లో బాగా మగ్గుతున్నాయి. ఇటునో పల్లీలు కూడా డీప్ ఫ్రై అయి రెడీగా ఉన్నాయి. వీటిని లాస్ట్లో చెప్తాను. తాలింపులో వేయకూడదండి, మెత్తబడిపోతాయి. టమాటా, ఆనియన్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోయాలి. ఎసరు మసలకుండా అస్సలు ఉప్మా రవ్వ వేయకూడదు. వేడి అయిపోయినాయి కదా వాటర్ అనేసి వేయకూడదండి. ఇవి కాగేలోపు ఈలోపు ఈ బాగా వేగిన పల్లీలను ఇలా ప్రెస్ చేయటం వల్ల కొంచెం వరకు పొట్టంతా పోయి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా మసులుతున్నాయి వాటరు. అప్పుడు పోయాలన్నమాట రవ్వ. కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పండి. ఈ రవ్వ డీప్ ఫ్రై అవ్వడం ఒకటి, సన్నగా తరగటం ఒకటి, ముక్కలు అవి కూడా బాగా వేగడం, పల్లీలు కూడా వేపి పక్కన పెట్టుకోవడం, అల్లం కూడా తురవటం, ఇవన్నీ కూడా ఇందులో టెక్నిక్స్ అండి. మెయిన్ బొంబాయి రవ్వ వేగడం. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఒక్క ముక్క కూడా బయటికి కనిపించకుండా బాగా వేగి నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్తో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం ఇప్పుడు ఇలా చల్లుకోవాలి. తాలింపులో వేసుకోకూడదు. ఇప్పుడు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.